హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను 7 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్కి అండ్ సమ్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి. నేను స్క్రీన్లో వీడియోస్ ప్లేలిస్ట్ అయితే ఇస్తాను. ఓకే, ఇక్కడైతే ఈ ప్రాబ్లం అయితే చూద్దాం. సొల్యూషన్ చూడండి. మనకి ఇక్కడ dy/dx ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి x వాల్యూ అండ్ y వాల్యూస్ అయితే ఇచ్చిండు. బై యూజింగ్ దీస్ వాల్యూస్ యూ హావ్ టు ఫైండ్ dy/dx. ఫస్ట్ x is equal to ఏమి ఇచ్చింది, a into cos t plus t into sin t ఇచ్చిండు. దీన్ని అయితే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t చేయండి. ఓకే, ఏమొస్తుంది, dx/dt as it is differentiation of cos t ఎంత minus sin t. ఓకే, ప్లస్ డిఫరెన్షియేషన్ ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అయితే అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అయితే అప్లై చేయండి. ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే ఏమైతే డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఏంటి 1. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin t as it is ప్లస్ t as it is డిఫరెన్స్ sin t ఎంత cos t. ఇదైతే అర్థమైంది కదా. దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఈ sin t గెట్ క్యాన్సల్, we get a of t cos t. ఇది dx/dt. ఓకే, now y is equal to a of sin t minus t cos t. ఓకే, దీని అయితే సింప్లిఫై చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏమొస్తుంది, ఇది dy/dx is equal to a into differentiation of sin t ఎంత cos t మైనస్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫంక్షన్ ఎంత 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఎంత 1, సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ మైనస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ తీసుకుంటున్నా. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ నేను మైనస్ మల్టిప్లై చేసుకుంటున్నా. ఓకే, t యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos t ఎంత మైనస్ sin t. that is equal to a into this cos t get cancel, minus into minus plus t sin t అయితే వస్తుంది. this is dy/dx. okay, so dy/dt, this is dy/dt. therefore dy/dx is equal to dy/dt dx/dt. ఇలా రాసుకోవచ్చా, బికాస్ చూడండి dt గెట్ క్యాన్సల్ అయితే dy/dx వస్తుంది మళ్ళీ. ఓకే, అర్థమైందా. దట్ ఈస్ ఈక్వల్ టు dy/dx ఎంత, dy/dt ఎంత a into t sin t బై dx/dt ఎంత dx/dt. ఓకే, dx/dt ఎంత a into t into cos t. ఓకే, this cancel sin t by cos t ఎంత tan t. ఓకే, దిస్ ఈస్ dy/dx, రిక్వైర్డ్ dy/dx. ఓకే, అర్థమైంది కదా. మీరు ఇంత చేస్తే మీకు 4 మార్క్స్ అయితే వస్తుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మీకు 2 మార్క్స్ వస్తుంది. ఇంత సింప్లిఫై దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాస్తే మీకు 2 మార్క్స్ అయితే వస్తుంది మీకు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఫార్ములా అయితే రాసుకోండి. tan theta is equal to sin theta by cos theta. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.